వస్తాము. చాలా బాగా జరుగుతుంది బోనాలు. ఎవ్రీ ఇయర్ వచ్చి దర్శనం చేసుకుంటాము. అమ్మవారు చాలా రక్షణగా ఉంటుంది, అందరికి చాలా బాగుంటుంది. అమ్మ ఎన్ని రోజులు ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు చేస్తారండి? ఎట్లా ఇది? శుక్రవారం నుండి మొదలవుతుంది, ఫ్రైడే నుండి స్టార్ట్ అవుతుంది. 9 days ఫ్రైడే నుండి మండే వరకు చేస్తారు. సో ఇందులో అతి కీలకమైన ఘట్టం ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రతిరోజు చూడవలసింది అన్ని బాగుంటాయి, ప్రతిరోజు బాగా జరుగుతుంది. ఆదివారం రోజు బోనాలు జరుగుతుంది. ఇక్కడ ప్రథమంగా జరిగేది ఘటం కార్యక్రమం కదా. సోమవారం ఈ ఘటం అంటే అమ్మవారు పట్టుకుంట మీదకి ఎక్కి అంటే మీకు వాళ్ళు చెప్పినవి మీకు జరిగినాయా? చాలా బాగుంటుంది, అంటే చాలా నమ్మకం. అందరూ నమ్మకంతో వస్తారు. అమ్మవారిని ఎప్పుడు నమ్మే కదా మనం అన్ని చేస్తాం. చాలా భక్తితో ఉంటాం. माता सबरे करुणा बरसाने वाले अमृत बरसाने वाले। నిర్వాహణ చేసినటువంటి ఆలయం ఇది. సో మీరు ఎప్పటి నుండి వస్తున్నారు, ఎక్కడ ఉంటారు? ఇది మా మామయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి వస్తున్నామండి. పురాతనం చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాం అనమాట. ఇక్కడ కంపల్సరీ పూజ అనేది మా మామయ్య ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం. ఆలయం అంటే ఇంతకుముందు ఆలయం ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది? ముందు కూడా ఇంత విధంగా ఉండేది, కాకపోతే ఇప్పుడు జరుగుతుంది అమ్మవారు ఎట్లా ఉంది అంటే పూర్ణ కోరికలు ఎట్లా బ్రహ్మాండంగా అనిపిస్తే అన్నది ఇక్కడ నుంచి గుడి వదిలి ఎక్కడికి బయటకు వెళ్ళబుద్ధి కాదు. ఈ 9 రోజులు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళబుద్ధి కాదు. ఇంత పబ్లిక్ ఎప్పుడు ఉంటుంది కానీ ఈ రోజు ఫ్రైడే రోజు మాత్రం తప్పనిసరి ఉంటుంది. కానీ ఇంత పబ్లిక్ ఉండదు. ఇంకా ఇప్పుడు చాలా జనాలు కానీ అమ్మ ఆశీర్వాదం ఉంది. అంత నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇక్కడ బయట నుంచి వస్తారు. అంటే ఉజ్జయిని మహంకాళి అంటే మంకాళి మంకాళి మాత, ఇంకోటి సింహవాహిని మంకాళి మాత. ఎక్కువ జనానికి ఏ పేరు అంటే బాగా గుర్తుపడతారు? సింహవాహిని మంకాళి. సింహవాహిని మహంకాళి అది లాల్ దర్వాజా అమ్మవారి అంటే బాగా చాలా మంది గుర్తు. సో అంటే మీరేంటి కదా అంటే మీరు ఇక్కడ స్థానికులు? మేము నా పెళ్ళి 44 సంవత్సరాలు ఏ ఒక్కసారి కూడా పూజ తప్పలేదు. నేను అంటే ప్రతి లక్ష అక్షంతలు ప్రతి పూజ ఉంటాడు అన్నమాట. చాలా పూజలు ఉంటాయి. ఈ 9 రోజులు పొద్దున సాయంత్రం 2 పూజలు ఉంటాయి. ఆ పూజలకి ప్రత్యేకంగా గొడవలు ఎక్కుంటుంది. మాకు కావాలి కానీ మేము మాత్రం ఎప్పుడు వదులుకోలేదు. ప్రతి సంవత్సరం చేస్తాం. అనాదిగా ఆడవాళ్ళకి వస్తుంది మాకైతే వస్తుంది, మా పెద్దల నుంచి వస్తుంది. అమ్మ అది మా అదృష్టం. మేము వద్దు అనుకోండి, మేము చెయ్యలేదు అనుకోను. మమ్మల్ని పిలిచి అనుకోకుండా పూజ కూడా మాకు నేను అయ్యో ఈ పూజ చెయ్యలేదు, ఒకటే పూజ 2 పూజలు మాకు బాకీ ఉండే. అది కూడా మాకు అమ్మవారి అనుకోంతో మాకు వచ్చేసినాయి. మేము అనుకోకుండానే వచ్చింది. ఉందండి మీకంటే అమ్మవారు చేసినప్పుడు మీ కుటుంబం కానీ మీ యొక్క అంటే స్థితిగతులు కానీ ఏ విధంగా? చాలా సంతోషం ఉంటుంది, చాలా సంతోషం చెప్పండి. బంగారు బోనం అమ్మవారికి ప్రథమంగా తీసుకొచ్చారు, అది ఎవరు తీసుకొస్తారు? అది ఎవరని కాదు, కమిటీ మెంబర్లు ఉంటారు. వాళ్ళు ఎవరు నుంచి అంటే అనుకునేది లేదనమాట. మెంబర్లలో ఎవరైనా తీసుకొస్తాను అనమాట. మాది కూడా అయితే మేము కూడా తీసుకొచ్చినాం. వస్తారు అనమాట. మెంబర్స్ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి తీసుకొస్తారు. చెప్పండి. అది చూస్తే ఘట్టం ఉంది కదా అమ్మవారి ఘట్టం,
అమ్మవారి ఘట్టము ఎక్కడి నుండి ఎదుర్కొని తీసుకొస్తున్నారు? ఇది కాశీ విశ్వనాథ్ టెంపుల్ శనివారం ఆదివారం రోజు వస్తారన్న, శుక్రవారం రోజు మొదటి పూజ కలశ స్థాపన ఉంటుంది, ఉదయం అభిషేకం ఉంటుంది, ఉదయం అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రము కలశ పూజ ఉంటుంది. దాని తర్వాత ఆదివారం రోజు ఘటాలు అన్నీ వస్తాయి అన్నమాట, అన్ని దిక్కులు వస్తాయి, ఒకటి ఘటన అని కాదు, అన్ని ఇక్కడ ఎన్ని గుడులు ఉన్నాయో అన్ని గుళ్ళకి వస్తాయి. అన్ని ఊరి నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళడం కూడా అట్లనే సాగుతుంది. అమ్మవారిలో సాగనంతరం కూడా ఒక విధమైన మీ కళ్ళలో తెలుస్తుంది అమ్మవారి యొక్క భక్తి, అంటే అమ్మవారి యొక్క శక్తి ఏంటి, అమ్మవారి చాలా శక్తి అలా చెప్పుకోలేదు. మనకు వచ్చే ఆటంకాలు కూడా ఆ క్షణం తప్పిపోతాయి, ఎటువంటి ఆటంకాలు ఉన్నా తప్పిపోతాయి అన్నమాట. ఉండదు, మనకు అనుకోని ఆటంకాలు వచ్చినా కూడా ఆ క్షణం తప్పిపోతాయి. రోజు కూడా మా మామయ్య వాళ్ళే చేస్తారు, రోజు సోమవారం మా మామయ్య వాళ్ళు మా బావలు చేస్తారు. మా కొడుకు వస్తాడు. అది ఇక్కడే మొదలు బండారం ఇక్కడికి వస్తారు, రాజా భజంత్రులతో వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంతా బండారం ఎక్కుతారు, అది మళ్ళీ రాజా భజంత్రులతో ఇంటికి వస్తారు. వచ్చినాక అక్కడ అలంకారం చేస్తారు. సమయాన్ని కేటాయించి అమ్మవారి చెప్పండి, మీరు ఎక్కడ ఉంటారు? నేను చెదనాగదండ. ఓకే. సో ఎన్ని సంవత్సరాల నుండి మీకు నేను పుట్టింది పెరిగింది ఇక్కడనే. నాకు ఎప్పుడు 19 years. చిన్నప్పటి నుంచి వస్తాం మదన నుంచి. సో అంటే బోనాల పండుగ అంటేనే మొత్తం అంతా ఆట పాట తిండి వేయడము బ్యాండ్ ఫుల్ ఎంజాయ్. ఇంకా చాలా అందరూ కొంచెం బోనాలకి దాని మీద కొంచెం ట్రెడిషనల్ అటాకి జాయిన్ అవుతారు. ఇంకా నెక్స్ట్ బోనాలు నిండి పొద్దురాజు ఉంటుంది. అది ఇంకా స్పెషల్. ఆ రోజు మొత్తం ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. ఎక్కడ మీకు నడిచిన జాగా ఉండదు, ఫుల్ రష్ ఉంటుంది. పొద్దురాజు ఎంత ఒక 3 hours ఉంటుంది కానీ ఫుల్ రష్. ఆ రోజు మీకు ఇంటర్వ్యూస్ కూడా టైం ఉండదు. స్పెషల్ ఏంటండి ఇక్కడ? అమ్మవారు చాలా పవర్ఫుల్. అమ్మవారు చాలా శక్తివంతమైన. ఏమన్నా అడిగితే చూపిస్తుంది చాలా. అంటే మీరు స్టూడెంట్గా గ్రాడ్యుయేట్గా చెప్పండి, మీరు కోరిన జరిగినాయి అంటే జాబ్ కానీ స్టడీస్ పరంగా? స్టూడెంట్ యాక్చువల్లీ ఫార్మీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. స్టడీ అంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది చదువులో. అమ్మ మంచి ఎగ్జామ్ రాయాలంటే ఓకే, అది నమ్మకం రాయొచ్చు మంచి ఎగ్జామ్ మంచిగా. రాష్ట్రంలో నలుమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు ఇక్కడికి. సో చెప్పండి, మీరు ఎటువంటి యాజ్ ఏ ఆలియా కమిటీ తరఫున మీరు ఎటువంటి సౌలతులు సదుపాయాలు భక్తులకు చేశారండి? శ్రీమాత్రేనమా. శ్రీ సీమవాయిని మహంకాళి దేవాలయం 116వ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు శుక్రవారం జరిగింది. దీనికి కూడా కనీసం 3 నుంచి 4 వేల మంది మహిళామణులు
అమ్మవారికి హారతి ఇచ్చారు. అలాగే 28న జరిగిపోయే బోనాల్లో కూడా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడి నుంచే కాకుండా పలు జిల్లాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి ఇచ్చేయనున్నారు. ఈ ప్రభుత్వం ఏదైతే బస్ సౌకర్యం ఫ్రీగా ఉన్నదో దాంతో కూడా మహిళా మూర్తులు చాలా మంది ఈసారి దర్శనానికి వచ్చే అవకాశం ఉంది. కనీసం 10 నుంచి 12 లక్షల మంది భక్తులు అమ్మవారిని సందర్శించుకునే అవకాశం ఉంది. దానికి తదనుగుణంగా మేము అన్ని విభాగాల నుంచి సహాయ సహకారాలు కోరుతూ ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సత్వరమే దర్శనం ఏర్పాటు చేసే విధంగా మేము ఆలయ కమిటీ ముందుకు పోతున్నాం. అంటే ఇది చెప్పండి, అంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుండి మీరు ఒక ప్రతిపాదన ఉంది, ప్రతి ప్రభుత్వానికి మీరు చెప్తున్నారు, బట్ ఇంతవరకు అది ఆచరణలోకి రాలేకపోయింది. ఎందుకంటే లక్షలాది జనాలు ఇక్కడికి తండోపతండాలుగా వస్తారు. అంటే ఆలయం లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి తిరిగి రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది కదా. సో ఇప్పుడు మీరు అంటున్నారు 10 నుండి 15 లక్షల జనాలు వస్తారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి సదుపాయాలు కల్పిస్తారు? మీరు అన్నది నిజమే. గత 10 సంవత్సరాల క్రితం గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారు మాట ఇచ్చిన ప్రకారం 1000 నుంచి 1100 గజాల స్థలాన్ని సేకరించడానికి ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ అయింది. దానికి ప్రధానంగా ప్రభుత్వం కూడా 9 కోట్ల రూపాయలు కలెక్టర్ వారి ఖజానాలో జమ వేయడం జరిగింది. ఈ పండుగ పూర్తయిన వెంటనే నెక్స్ట్ చర్యలు తీసుకుంటామని మాకు అధికారులు భరోసా ఇచ్చారు. వచ్చే సంవత్సరం కల్లా అమ్మవారికి విశాలమైన దేవాలయం కట్టి 1200 గజాల స్థలంలో అత్యద్భుతంగా దేవాలయం నిర్మించుకుంటాము. దానికి సంబంధించి మేము అన్ని విధాల ప్రభుత్వ విభాగాల అధికారుల నుంచి, దేవాదాయ శాఖ వారి నుంచి అన్ని విధాల సహకారం తీసుకుంటూ ఈ వచ్చే సంవత్సరం లోపు ఆలయ పునఃప్రతిష్ఠ అండ్ నిర్మాణం పూర్తి చేస్తాం. చెప్పండి, ఇప్పుడు ఇక్కడికి మీరు ఎవరెవరిని ఆహ్వానించారు? అంటే రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రముఖులు కానివ్వండి, ఎంతో మంది జోగినీలు కానివ్వండి, శివశక్తులు కానివ్వండి. అతి కీలకమైన ఘట్టం బంగారీ బోనం. అమ్మవారికి స్వర్ణ బోనంతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు కదా. సో ఇది ఎప్పుడు చేయబోతున్నారు? అంటే ఎంతమందిని మీరు ఆహ్వానించారండి? ఈ సంవత్సరం గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మిగతా అందరి మంత్రులను కూడా మేము ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వస్తామని మాకు చెప్పారు. దానికి అనుగుణంగా పోలీస్ శాఖ వారు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కాకుండా జోగిన్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి వరకు ఇంతకుముందు దేవాలయం దగ్గర జరిగిన ఎలాంటి లోటుపాట్లు జరగకుండా మేము వారికి సత్వరమే దర్శనం చేయించి వాళ్ళ కోరిక నెరవేరుస్తాం. అలాగే భక్తులకు కూడా నీటి సౌకర్యం కానివ్వండి, బాత్రూమ్ ఉంటాయో అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాబోయే బోనాల పండుగ అంటే ఈ ఆదివారం రోజు మనం జరుపుకునేటువంటి బోనాల పండుగకు దాదాపు లక్షల్లో జనాలు వస్తారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక 5 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళల గురించి ఒక క్యూ లైన్లు, సాధారణ ప్రజల గురించి ఒక క్యూ లైన్లు, పాస్ హోల్డర్స్ అంటే మనకు దాతలు వాళ్ళందరూ ఉంటారు, పర్చేస్తులు ఉంటారు, వారికి ఒక క్యూ లైను. అలాగే విఐపీలకు ముఖద్వారం నుంచి మహిళా మనులు బోనం తెచ్చుకొచ్చేవాళ్ళు ప్రత్యేకించి వారికి ఒక ప్రవేశ ద్వారం నుంచి ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం త్వరితగా చేసుకునేటట్టుగా వారికి అవకాశం కల్పించే విధంగా ఆలయ కమిటీ ప్రతి చర్య తీసుకుంటున్నది. అలాగే వచ్చే భక్తులతో మనది ఏంటంటే, మన ఉన్న ఆలయ విస్తీర్ణం ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో మనమంతా ఓపికగా ఉండి అమ్మవారిని మీద మనసు లగ్నం చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవాలా. ప్రతి భక్తుడికి దర్శనం కల్పించే బాధ్యత ఆలయ కమిటీ తీసుకొని ఉన్నారు. దీనికి అవసరమైనటువంటి అన్ని విభాగాలు, పోలీస్ విభాగం కానివ్వండి, ఎలక్ట్రిసిటీ విభాగం కానివ్వండి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ల వారి తరఫు నుంచి మనందరికీ కూడా సహకారం ఇస్తూ ఉన్నారు. వారి సహకారంతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన క్షేమంగా వారికి దర్శనం జరిగేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం తరఫు నుంచి హెల్త్ క్యాంపులు అరేంజ్ చేయడం జరిగింది. వచ్చే భక్తులకు దాహార్తి తీర్చడానికి వాటర్ వర్క్స్ వారు నీళ్లు ఏర్పాటు జరిగింది. ఆలయం తరఫు నుంచి తరఫున ప్రసాదాలు ఏర్పడడం జరిగింది. దేవాదాయ శాఖ వారి తరఫు నుంచి కూడా ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. వీటన్నిటిని ఉపయోగించుకొని ఈ ఆలయ ప్రతిష్టను ప్రపంచ స్థాయికి మరోసారి జయకేత నగరయ్యేటట్టుగా భక్తులు మసలుకోవాలని చెప్పేసి మేమంతా కోరుకుంటా ఉన్నాం. తెలంగాణ అంటే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు. ప్రథమంగా గుర్తుకొచ్చేది
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి తర్వాత తదుపరి ఈ అమ్మవారు. ఓసిటీ అంటేనే చాలా 18 అమ్మవారు ఘటాలతో అమ్మాని మీద అమ్మవారు ఊరేగింపుకుంటారు కదా. అంటే ఇప్పుడు లోపల చాలా మంది సామాన్యంగా అమ్మవారు దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది జరుగుతుంది. సో మీరు ఏమైనా లాంటి ఏమైనా పెట్టారంటే లోపల అమ్మవారి యొక్క దర్శనాన్ని స్క్రీన్ ప్రతి భక్తుడికి దర్శనం కలిగిస్తామండి. అది కాకుండా మీరు అన్నట్టు స్క్రీన్స్ మనం 2 వైపులా 2 స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ స్క్రీన్స్ లో మనకు ఆలయం లోపల జరుగుతున్నటువంటి పూజలు కానివ్వండి, అమ్మవారి సేవలు కానివ్వండి, ఆ స్క్రీన్స్ పైన డిస్ప్లే అవుతాయి. కాబట్టి ఏ భక్తుడు కూడా నిరాశ చెందకుండా అక్కడ చూసుకొని ఓపిక ఉండి అమ్మవారి దర్శనం చేసుకొని పంపించే బాధ్యత ఆలయ కమిటీ, మా చైర్మన్లు ఉన్నారు, సలహాదారు ఉన్నారు, వీరందరూ కూడా గత 4 నెలల నుంచి శ్రమిస్తూ ఈ పక్కడబంది ప్లాన్ తో ఈ పండుగను విజయవంతం చేస్తామని చెప్పేసి మేము కొంచెం ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, ప్రథమంగా అంటే రేపు శనివారం అంటే రేపు సాయంకాలం నుండి ఎల్లుండి సాయంకాలం వరకు కూడా చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది, కన్నుల పండుగ ఉంటుంది. సో ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి భక్తులకి మీరు అంటే ఆలయ గర్భగుడిలో జరిగే కార్యక్రమాలు ఏంటనే ఒకసారి తెలియజేస్తారా? మనకు శనివారం రోజు నైట్ అంటే 12 గంటల తర్వాత 1 గంటల ఆ ప్రాంతంలో ఆలయాలకు వెళ్ళి ఉత్తమన్ను తీసుకొని వస్తాము. తదనంతరము అమ్మవారి పుష్ప మెట్టలు ఆ కార్యక్రమం తీసుకొని వస్తాము. దాని తర్వాత మన గుమ్మడికాయ తీసుకొని వస్తాం. సాంప్రదాయానికి అనుగుణంగా ఉండేటటువంటి గుమ్మడికాయ తీసుకొని వచ్చి అమ్మవారికి సేవలు అందిస్తాము. అలాగే ఆలయాన్ని కొద్దిసేపు మూసేసి సంప్రోక్షణ జరిపి అమ్మవారికి అభిషేకంతో మళ్ళీ ఆలయ దర్శనం ప్రారంభం జరుగుతుంది. బోనాలు ఆ అభిషేకం తర్వాత ఆ రోజంతా కూడా బోనాలు సమర్పించి అమ్మవారిని గణేక్షించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఉంటాము. భక్తులు కూడా అదే కోరుకుంటారు. అలాగే ఆ రోజు ప్రపంచ శాంతి, ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి శాంతియుతంగా ప్రశాంతంగా జీవించేటట్టుగా ఉండేటట్టుగా అమ్మవారికి అయ్యవారికి కలిపి శాంతి కళ్యాణము ఈ ఆలయ వేదిక పైన పెద్దలందరి సమక్షంలో, వేదం పండితుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంతో ఆ రోజు మనకు కార్యక్రమాలు ముగించుకుంటాము. మా ప్రాంతాలను, మా పిల్లలను, ప్రపంచంలో ఉన్న ప్రతి జీవిని చల్లగా కాపాడాలని చెప్పేసి కోరుకొని మేము ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుంటాము. తర్వాత వచ్చే సండే 4వ తారీఖు ఆగస్టు రోజు మారుబోనం అని చెప్పేసి మరో అమ్మవారికి అంతరంగిక బోనం సమర్పించి ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాము.